హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడులానే ఈరోజు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చి కస్టర్డ్ సేమియా. సో ఈ కస్టర్డ్ సేమియా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ కస్టర్డ్ సేమియాని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్తంత హీట్ అయ్యాక ఇందులో ఒక 10-12 జీడిపప్పు పలుకులను వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు పూర్తిగా వేగిపోకుండా ఇలా కాస్తంత వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకోండి. కిస్మిస్ జీడిపప్పు ఒక్కసారిగా వేసేస్తే కిస్మిస్ మాడిపోతాయి, అలాగే జీడిపప్పు కూడా సరిగ్గా వేగవు. కాబట్టి జీడిపప్పు కాస్తంత వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని రెండింటిని కూడా ఈక్వల్గా దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి 1 కప్పు వరకు సేమియానే వేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ సేమియానే వేసుకున్నాను. మీరు ఒకవేళ రోస్టెడ్ సేమియా తీసుకున్నట్లయితే 1 నిమిషం పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఈ సేమియా అయితే ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి, మంచి కలర్లోకి వచ్చే వరకు. మనం రోస్టెడ్ సేమియా తీసుకున్నప్పుడు ఒక 6 నిమిషం పాటు వేయించుకొని తీసుకుంటే మనం చేసే ఈ కస్టర్డ్ సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను నార్మల్ సేమియాని తీసుకుని ఇలాగ ఒక 3-4 నిమిషాల పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకున్నాను. సో ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. సో మనం ఈ కస్టర్డ్ సేమియా అనేది బాగా దగ్గరగా అంటే థిక్గా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలు అయితే తీసుకున్నాను. మీరు కాస్తంత పాయసం లాగా ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఇందులోకి ఒక 5 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి. పాలు కూడా చిక్కగా ఉంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా 1 కప్పు సేమియాకి 3 కప్పుల చిక్కని పాలని, పచ్చి పాలనే యాడ్ చేసుకున్నాను. సో పాలని డైరెక్ట్ ఇలా సేమియాలోనే వేసేసుకుని వీటిని బాగా మరిగిస్తే సరిపోతుంది. పాలు మరగడానికి కనీసం ఒక 10 నిమిషాల టైం అయినా పడుతుంది. ఈ పాలు మరిగేలోపు మరొక బౌల్ తీసుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. మనం ఈ రెసిపీని థిక్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. సో నేనైతే వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. మీరు ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఇందులోకి కొద్దిగా పాలను వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేయడానికి కూడా నేను పచ్చి పాలనే యూస్ చేశాను. మళ్ళీ ఇవి ప్యాన్ పైన వేసి ఉడికిస్తాం కాబట్టి సో ఇందులోకి నేను కొన్ని పచ్చి పాలను తీసుకుని ఇలా లిక్విడ్ లాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు అయ్యేసరికి మనకి ముందుగా ఉడికిస్తున్న సేమియా అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకుంటూ సేమియా సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఇందులో వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇందులోకి వేసేసుకుని ఇది మొత్తం కూడా ఈక్వల్గా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలా కస్టర్డ్ సేమియాని చేయడం కోసం నేనైతే 1 కప్పు సేమియాకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశాను. ఇలా తీసుకుంటేనే పక్కా పర్ఫెక్ట్గా కస్టర్డ్ సేమియా అనేది థిక్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు అంటే మీ స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్లో ఉండగా షుగర్ని వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్ ఫైనల్గా మనం ఇందులో షుగర్ని, యాలకుల పొడిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. సో చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది, వెంటనే తినాలనిపిస్తుంది కదా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
నెయ్యిని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ స్టేజ్లో కాస్తంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకుని వేడివేడిగా కానీ కూల్గా కానీ దీనిని ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఫస్ట్ కాస్తంత హీట్ తగ్గిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇది మరి కాస్త అంటే పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసి తర్వాత దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట పాటైనా ఉంచండి. సో ఇది కూల్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక అరగంట పాటు ఉంచేస్తున్నాను. ఒక అరగంట తర్వాత చక్కగా మనం దీన్ని కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా తీసుకునే దానికంటే ఇలా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో కస్టర్డ్ సేమియా పాయసం అనేది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాబోయే వీడియోస్లో తప్పకుండా ఆ రెసిపీని కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.